మీరు ఓవర్ థింకరా? ఈ వీడియో మీకోసం అండి. ఇది ఇంటెలిజెన్స్ కాదు, ఇది భయం, ఆలోచనలాగా బిహేవ్ చేయడం. మనం ప్రతి విషయం గురించి ఆలోచిస్తాం, కానీ యాక్షన్ మాత్రం తీసుకోలేం. మైండ్ చెప్తుంది వెయిట్ చేయాలి, ఇంకా క్లారిటీ రావాలి. లైఫ్ చెప్తుంది మూవ్ చెయ్యి, క్లారిటీ వస్తుంది. ప్రతి డెసిషన్ని 100 సార్లు ఆలోచించడం వల్ల మనం ఒక స్టెప్ కూడా ముందుకు వెయ్యమండి. ఓవర్ థింక్ ఎందుకు వస్తుందంటే తప్పు అవుతాదేమో అని భయం, జనాలు జడ్జ్ చేస్తారో ఏమో అని భయం, పర్ఫెక్ట్గా చెయ్యాలి అని ప్రెషర్, రిజల్ట్ని కంట్రోల్ చేయాలి అని హ్యాబిట్. కానీ నిజం ఏంటి అంటే యాక్షన్ లేకుండా క్లారిటీ రాదు. ఒక సింపుల్ రూల్ గుర్తుపెట్టుకోండి. ఈ డెసిషన్ మిమ్మల్ని చంపుతాదా, మీ వాల్యూస్ని బ్రేక్ చేస్తుందా, లేదంటే చేసే ఫ్యూచర్ అంతా ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఒక స్టెప్ చాలు. పర్ఫెక్ట్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తే లైఫ్ ఆగదు, ఆపర్చునిటీ పోతుంది. మైండ్ కంట్రోల్ కాకపోతే బాడీని మూవ్ చేయండి, నడవండి, బ్రీత్ చేయండి, వర్క్ చేయండి. ఓవర్ థింకింగ్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయదు, యాక్షన్ మాత్రమే క్లారిటీ ఇస్తుంది. క్లారిటీ అంటే ఆలోచించడం కాదండి, చేసే ధైర్యం. ఫాలో ఇఫ్ యూ వాంట్ క్లారిటీ, నాట్ కయర్స్.